హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు పా కొబ్బరి పాలతో చికెన్ చేసుకోబోతున్నానండి, కళాయి ఫ్రై లాగా. ఇదిగోండి, ముందుగా అయితే కొబ్బరి అయితే చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ గిన్నె వేసుకొని ఇలా పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. కొద్దిగా కొబ్బరి మట్టుకు విడిగా తీద్దామంటే వేపుకుంటానికి. అరకిలో చికెన్ తీసుకుంటున్నాను నేను. దీనికి మెయిన్ ఏంటో తెలిసి అల్లం వెల్లిపాయ కొబ్బరి పాలు ఏంటంటే అల్లం వెల్లిపాయ అయితే దంచుకుంటున్నానండి నేను. దంచుకుంటే చాలా చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇలా అల్లం వెల్లిపాయ దంచుకొని పక్కకి తీసుకుందామండి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. ఇలా దంచుకొని వేసుకుంటే స్మెల్ కూడా దంచుతుంటే ఎంత బాగా వచ్చిందో. అంతే, ఇదివరకు దంచేవాలనుకుంటాండి. ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా వచ్చేపాటికి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాము. కొబ్బరి పాలు వేసుకొని కలుపుకుందామండి. బాగా అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని హైలోనే పెట్టుకొని బాగా ఉడికించాలండి. హైలోనే పెట్టాలి, సిమ్లో అయితే పెట్టకూడదు. మగ్గే ముందు సిమ్లో పెట్టండి. ఇప్పుడు ఈ పక్కన వచ్చేప్పటికి కళాయి పెట్టుకుని దాంట్లో కొబ్బరి తీసుకున్నాను కదండి, కొద్దిగా అది వేపుకొని పక్కన తీసుకుందాం. ఈలోపు మళ్ళీ కళాయి పెట్టుకుని ఆయిల్ పోస్తుంది. కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 తీసుకొని బాగా మగ్గనిద్దామండి. ఇదిగోండి, నాకు చికెన్ ఉడుకుతుంది. అప్పుడప్పుడు బాగా కలపమాకండి, అప్పుడప్పుడు కొద్దిగా అడుగంటనేమో చూసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి, చికెన్ ఇంకొద్దిగా వాటర్ ఉంది. కొద్దిగా వాటర్ మగ్గితే మనకు అయిపోయినట్టండి. అడుగు కూడా అంటలేదు, ముక్క కూడా ఇచ్చలేదండి. చాలా బాగుంది. అదిగోండి, ఒక 2 నిమిషాలు బట్టి ఉంచుతామండి. ఈ లోపల ఉల్లిపాయలు కూడా మగ్గినాయండి, చూద్దాం రండి. ఉల్లిపాయలు మగ్గినాయి. దాంట్లోకి ఉప్పు సరిపడా కొద్దిగా వేసుకోవాలండి. 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని గొండి మనకైతే ముక్కలు మగ్గిపోయినాయి, పక్కన పెట్టేసుకుందామండి. గొండి ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవడమేనండి. అసలు బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఈ ముక్కకి అంటుకోవాలి అంటే కనుక బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ముక్క కంటే ఒక 5 నిమిషాలు పాటు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు 5 నిమిషాలు సరిపోద్దండి మూత. అప్పుడు ముక్కగా బాగా మసాలా గట్ట ఎక్కిద్దండి, కారం మసాలా గట్ట. ఇప్పుడు బాగా ఇంకొక 10 నిమిషాల పాటు కలుపుకుందామండి. ముక్క ఇళ్ళ కంటే చక్కగా కలుపుకోండి, చక్కగా ముక్కలాగా. అది కూడా చూసారా, ముక్క నాకైతే వెళ్ళలేదు, చాలా బాగా వచ్చింది. ఇలా కళాయి ఫ్రైలా చాలా బాగుంది. ఎక్కువ శాతం దాని గుజులు మొత్తం కూడా ఆ ముక్కకే పట్టేస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో వేగించిన కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు పట్టు కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలతో చికెన్ అయితే రెడీ అయిందండి. అసలు టేస్ట్ మట్టుకు మామూలుగా లేదండి. చూసారా, అడుగంట కంటే అలా కలుపుకుంటూ ఉండాలండి. మనం కలిపే విధానం బాగుంటే ముక్క అవ్వదండి. అసలు చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇదిగోండి, కొబ్బరి పాలతో చికెన్ రెడీ అయిందండి, కళాయి ఫ్రై. చాలా చాలా టేస్ట్ అండి. ఆ ముక్కకే ఎక్కువ ఊర్పు ఉందండి. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉందండి అసలు.